మా గురువుగారు బతిగా ఉన్నారంటే కాదు, ఈ శవం నిప్పెట్టారట. అప్పుడు వీళ్ళు గురుదేవాని భక్తితో ధ్యానం చేశారు. ఇది దూరశ్రవణం అంటే. ఈ ధ్యానం గురువు గారికి వెళ్ళింది, వినపడింది హృదయంలో. నేను ఇక్కడ నెల్లాళ్ళు దాటిపోయింది, 2 నెలలు అయిపోయింది, రాజపత్తుల సౌందర్యంలో పడిపోయి నేను యోగిననే విషయం మర్చిపోయాను. సౌందర్యం ఎంత ప్రమాదమో చెప్పుకొచ్చాడు. అంతటి ఋషి కూడా మర్చిపోయాట అసలు వచ్చిన పని. అక్కడే భోగాల్లో వెలిగిపోయాడు. తక్కువ వీళ్ళు ప్రార్థించగానే ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి ఈ శరీరంలోకి వచ్చాడు. అప్పటికే కాళ్ళు చేతులు కాలిపోతున్నాయి, పూర్తి ఇక్కడి వరకు బూడిదైపోయాయి. మిగతా శరీరం తగలబడకుండా లేచి ఇక ఈ పోయిన కాళ్ళు చేతులు రావాలిగా. అప్పుడు లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని లక్ష్మీ నృసింహ స్తోత్రం చేశాడు. అప్పుడు ఆయన ప్రత్యక్షమై కాళ్ళు చేతులు ఇచ్చాడు. అది మహానుభావులు. వాళ్ళు ఏం చేసినా లోక కళ్యాణం కోసం చేస్తారు, తుచ్చమైన కామాల కోసం చెయ్యరు. మహాత్ములు వాళ్ళు, మంచి పండితులు, మహాజ్ఞానులు. వాళ్ళు చేసిన ప్రతి పని వెనక, ప్రతి కార్యం వెనక మహా